నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఈరోజు దినఫలాలు తెలుసుకుందాం. మంచి మాట. ముళ్ళబాట దాటితేనే పూలబాట ఎదురవుతుంది. అలాగే సవాళ్ళను ఎదుర్కొంటేనే విజయం ఎదురవుతుంది. ఒదిగి ఉండటం అంటే ఓడిపోయినట్లు కాదు, అది వ్యక్తిత్వానికి నిదర్శనం. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, ఉండగలగాలి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు, పుష్యమాసం శుక్లపక్షం, జనవరి 16, 2024 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6:53, సూర్యాస్తమయం సాయంత్రం 5:58, చంద్రోదయం ఉదయం 10:41, చంద్రాస్తమయం రాత్రి 11:05, తిథి షష్ఠి రాత్రి 12:01 వరకు, తదుపరి సప్తమి. నక్షత్రం ఉత్తరాభాద్ర తెల్లవారుజామున 4:30 వరకు, తదుపరి రేవతి. కరణము కౌలవ మధ్యాహ్నం 1:07 వరకు, తదుపరి తైతుల. రాత్రి 12:01 వరకు, తదుపరి గరిజ. యోగము పరిగము రాత్రి 7:58 వరకు, తదుపరి శివము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:11 నుండి 4:35 వరకు. యమగండం ఉదయం 9:39 నుండి 11:02 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:25 నుండి 1:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 9:06 నుండి 9:50 వరకు. తిరిగి రాత్రి 11:08 నుండి 11:59 వరకు. వర్జ్యం సాయంత్రం 4:06 నుండి 5:37 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:17 నుండి 6:05 వరకు. అమృత గడియలు రాత్రి 12:08 నుండి 1:38 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి 12:47 వరకు. జనవరి 16 మంగళవారం. ఈరోజు మంచిదేనా, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి షష్ఠి రాత్రి 12:01 వరకు ఉంటుంది, తదుపరి సప్తమి. షష్ఠీ తిథి పక్షచిత్ర తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే సప్తమి తిథి శుభకార్యాలకు అనుకూలమైన తిథే. ఒక్కోసారి తిథుల ప్రకారం ఎలా ఉన్నప్పటికీ నక్షత్రాలు అద్భుతమైన నక్షత్రాలు వస్తే ముహూర్తాలు ఉంటాయి. అలాగే ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రయుక్త మీనా లగ్నమందు నామకరణం చెయ్యడానికి ముహూర్తము ఉన్నది. ఉదయం 6:10 నుండి 6:53 వరకు ఉంటుంది. ఇంకా ఈరోజు ఉత్తరాభాద్ర నక్షత్రం మంగళవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. ఈ యోగ సమయము మంగళవారం ఉదయం 7:08 మొదలై బుధవారం తెల్లవారుజామున 4:38 వరకు ఉంటుంది. వారం మంగళవారం కూడా కొన్ని రకాల శుభకార్యాలకు వాడరు. సంక్రాంతి తరువాత వచ్చే కనుమ రోజున చాలా వరకు చిన్నపిల్లలకు చెవులు కుట్టించడం, పెద్దవాళ్ళు ముక్కు కుట్టించుకోవడం వంటివి చేస్తుంటారు. ఈరోజు కుట్టిన వారికి ఎటువంటి ముహూర్తము, వయసుతో సంబంధం ఉండదు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మకర రాశిలో ఉంటారు, చంద్రుడు మీన రాశిలో ఉంటారు. ఈరోజు పండుగ, దాని ప్రత్యేకత. సంక్రాంతి తరువాత వచ్చే కనుమ పండుగ రైతులకు ఎంతో ఆనందంగా జరుపుకుంటూ ఉంటారు. రైతులకు కనుమ పండుగకు ఎంతో దగ్గర సంబంధం ఉంటుంది.
వ్యవసాయానికి రైతులకు ఎంతగానో సహకరించే పశువుల కోసం ప్రతి సంవత్సరం కనుమ పండుగను జరుపుకుంటారు. ఈ పండుగలో భాగంగా పశువులకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి రైతుకు వారి వ్యవసాయానికి సహకరించే పశువులే ధనం. అవి ఎంతో కష్టపడి పనిచేయడం వల్లే పండిన పంట చేతికి వస్తుంది. అందుకే రైతులంతా ఈరోజు పశువులను అందంగా అలంకరించి వాటికి బియ్యంతో తయారు చేసిన పొంగలిని వండి పెడతారు. కొంతమంది అయితే ఈ పండుగ రోజు పశువుల కొమ్ములకు రంగులు వేసి రోజంతా వాటికి ఆహారాన్ని అందిస్తూ ఉంటారు. పంటల దిగుబడి రావడానికి ప్రధాన కారణమైన పశువులను ఈరోజు దేవుడిలా కొలుస్తారు. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ, వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో సకల సౌభాగ్యాలతో ఆ శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, ఆదాయం అంతగా అనుకూలించక ఇబ్బంది పడతారు. వృషభ రాశి, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. మిథున రాశి, అనుకున్న కార్యక్రమాలు కొంత నిదానంగా సాగుతాయి. కర్కాటక రాశి, వివాహ ఉద్యోగ ప్రయత్నాలు మరింత ముమ్మరం చేస్తారు. సింహరాశి, ముఖ్యమైన నిర్ణయాలకు తగిన సమయమే. కన్య రాశి, నూతన ఉద్యోగ అవకాశాలు పొందుతారు. తులారాశి, ఆరోగ్యం కొంత మెరుగుపడి ఊరట లభిస్తుంది. వృశ్చిక రాశి, శుభకార్యాల నిర్వహణకు ఖర్చులు కూడా పెరుగుతాయి. ధనుస్సు రాశి, ఆదాయం ఆశించినంతగా లేకున్నా అవసరాలు తీరుతాయి. మకర రాశి, పట్టుదల నేర్పుతో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. కుంభరాశి, రాబడి నిరాశాజనకంగా ఉండి అప్పులు తీరుస్తారు. మీనరాశి, నూతన పరిచయాలతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.